వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆకాంక్షను దేశం మొత్తం చూసేట్టుగా చెప్పడానికి మరొక్క మారు ఆంధ్ర రాష్ట్ర మొత్తం ప్రజలంతా కూడా సన్నద్ధమవుతా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాను కట్టడి చేసేందుకు, ప్రత్యేక హోదా అన్న అంశం ప్రస్తావనలోకి రాకుండా తొక్కేందుకు సాక్షాత్తుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందడుగు వేయడం తో బాధ కలిగించి ఇవాళ ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తా ఉన్నాం. ఇదే అంశం మీద గతంలో చాలాసార్లు ప్రత్యేక హోదా అంశం మీద పోరాటాలు చేశాం, ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం, ఢిల్లీలో కూడా ధర్నాలు చేసిన పరిస్థితుల మధ్యలో ప్రత్యేక హోదా అన్న అంశం సాధించేందుకు ముఖ్యమంత్రి మనకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితుల్లో, సమయంలో ఏకంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇది చేస్తాము అని మనకు హామీ ఇచ్చి పార్లమెంటునే దానికి సాక్షిగా చేస్తూ అధికార పక్షం, ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఒక్కటై యునానిమస్గా రాష్ట్రాన్ని విడగొట్టిన పరిస్థితుల్లో ఆ రోజు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన మాటను ఇవాళ నిలుపుకోలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉంది అని అంటే, అలా పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి అని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకుని రావాల్సిన అంశం మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కృష్ణా ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి అన్న మాటలమ్మా, నిన్న ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఒక సద్దిమ్మా. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో పెడుతూ హోదాలో ఉన్న అన్ని అంశాలను ప్యాకేజీలోకి వచ్చాయి కాబట్టి మేము హోదాను అడగడం లేదు, హోదాను వదిలేసాము అని చెప్పి సాక్షాత్తుగా నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి హోదాను వదిలేశాం, కారణం హోదాలో ఉన్న అన్ని అంశాలను ప్యాకేజీలో మాకు అందాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అబద్ధాలు చెప్తా ఉంటే, నిజంగా హోదాలో ఉన్న అన్ని అంశాలు మనకు అందాయా అని అడుగుతా ఉన్నా. హోదాలో ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి రాయితీలు, 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100% ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పని లేకుండా ఉండే ఎగ్జంప్షన్, ఇవాళ జిఎస్టీ ఉన్న నేపథ్యంలో జిఎస్టీని కూడా వేవర్ చేసే ఎగ్జంప్షన్, ఫ్రైట్ రీయింబర్స్మెంట్లు కూడా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తిరిగి వెనక్కు ఇచ్చే ఇటువంటి ఇన్సెంటివ్స్ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చారు తప్ప ఇటువంటి ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి, ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఇంతవరకు ఇవ్వాల. ఇది ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ప్రత్యేక హోదా ఉంటేనే ఇటువంటి రాయితీలు వస్తాయి. ఇటువంటి రాయితీలు వచ్చినప్పుడే
పరిశ్రమలు వస్తాయి. ఇటువంటి రాయితీలు వచ్చినప్పుడే పరిశ్రమలు లక్షల కోట్లతో పరిశ్రమలు పెడతారు. లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కేవలం ప్రత్యేక హోదా కలిగితేనే జరుగుతుందన్న సంగతి తనకు తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ప్రజలతో పని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఇదే వెంకయ్య నాయుడు గారు అయితేనేమి, ఆ రోజు ఎన్నికలకు ముందు వాళ్ళు అన్న మాటలు ఒక్కసారి ప్లే చేస్తా, ఒక్కసారి మళ్ళీ మన మైండ్ని రిఫ్రెష్ చేసుకుందాం. ఆ రోజు వాళ్ళు అన్న మాటలు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కొంచెం ప్లే చేయమ్మా. ఈరోజు మీరు చూసినప్పుడు మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. వెంకయ్య నాయుడు గారైనా కూడా ఇంచుమించు ఇదే మాదిరిగానే వెంకయ్య నాయుడు స్టేట్మెంట్ కూడా పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు అడిగినప్పుడు మాటలు కూడా ఇవే, కొంచెం ఇంచుమించుగా ఇటువంటి మాటలే. మరి ఇదే ముఖ్యమంత్రి గారికి ఆ రోజు తనంతటి తానే తన నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఇండస్ట్రీ కట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది, మీరు 5 ఏళ్లే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, 2-3 ఏళ్ళు ఇండస్ట్రీ కట్టడానికే పడుతుంది, ఇది కట్టే లోపలనే ఈ ప్రత్యేక హోదా ఆగిపోతే, 5 ఏళ్లకే ప్రత్యేక హోదా ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుంది, అందుకని 5 ఏళ్ళు సరిపోవు, 15 ఏళ్ళు కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి అన్న మాటలు. మరి ఈరోజు అటువంటి పారిశ్రామిక రాయితీలు కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, 100% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్స్, ఫ్రైట్ రీయింబర్స్మెంట్ వెనక్కి ఇవ్వడం, ఇటువంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి ఇన్సెంటివ్స్ మనకు ఇవ్వకుండానే, మనకు రాకుండానే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలాడి అన్నీ వచ్చేసాయి కాబట్టి నేను ప్రత్యేక హోదాను అడగబోను, ప్రత్యేక హోదాను నేను తాకట్టు పెట్టేశాను, ఏ రకంగా తాను అడగబోను అని చెప్పి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టగలుగుతాడు? నోరు తెరిస్తే ఈయన మాట్లాడే మాటలు అబద్ధాలే. ఈయన ఏదైతే ఎన్నికలప్పుడు ఏదైతే ప్రమాణం చేసి ఇస్తానన్నాడో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఈయన చెప్పాడో, రైతులందరికీ పూర్తిగా బేషరతుగా రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అనడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అవుతేనే జరుగుతుందని మేనిఫెస్టోలో పెట్టాడు, తను మాట్లాడాడు. ఇంటింటికి జాబ్ రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం, ఇంటింటికి జాబు రావాలనంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టాడు. జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో అది ఒక్కటి చేయలేదు. పైగా ఆయన ఏదైతే పోరాటం చేసి తేవలసిన అంశం మీద పోరాటాలు చేయడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఢిల్లీతో పోరాటం చేసి మనకు ఏదైతే పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఇస్తామన్నారో అది సాధించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నం ఒకటి చేయలేదు, తాకట్టు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. నీళ్ల విషయంగా ఎగువ రాష్ట్రం ఎడాపెడా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు మన రాష్ట్రంలోకి రాకమునిపే అట్నుంచటే పంపులు పెట్టి లిఫ్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉంటే గట్టిగా నిలదీయాల్సింది పోయి, గట్టిగా అడగాల్సింది పోయి, అక్కడ మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి
నీళ్లు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి తాకట్టు పెట్టే పరిస్థితి చేసినట్టు. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి తాను ఏదైతే చెప్పాడో అది చేయకపోగా, తాను ఏదైతే పోరాటం చేయవలసిన అవసరం ఉందో ఆ బాధ్యత గల స్థానంలో ఉండి ఆ పోరాటాన్ని కూడా పూర్తిగా తన స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన పరిస్థితులు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా. డావోసుకు పోయాడు ముఖ్యమంత్రి గారు. రేపు కూడా విశాఖపట్నంలో అవతల ఎల్లుండి కూడా 2 రోజుల పాటు ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈయన డావోసుకు వెళ్ళినా, సింగపూర్కు పోయినా, చైనాకు పోయినా, జపాన్కు పోయినా, ఏ దేశానికి పోయినా ఈయన సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టడానికి ఇటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ప్రత్యేక హోదాతో మాత్రమే వచ్చే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, 100% ఎక్సైజ్ డ్యూటీ 100% జిఎస్టీ ఎగ్జంప్షన్స్, 100% ఫ్రైట్ రీయింబర్స్మెంట్, ఇటువంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే ఇటువంటి పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే ఏ పారిశ్రామికవేత్త అయినా ముందుకు వస్తాడు. డావోసుకు ఊరిక పేరుకు మాత్రం పోతాడు. పోయిన ప్రతిసారి చార్టెడ్ సపరేట్ ప్రైవేట్ జెట్స్లో పోతాడు, ప్రైవేట్ విమానాల్లో మాత్రమే పోతాడు. పోయి 4 రోజులు స్విట్జర్లాండ్లో బాగా చలికి మంచును చూసి విలాసవంతంగా గడిపొస్తాడు. ఈయన పోయాడు అని అంటే రాష్ట్రానికి ఒక 25 కోట్లు ఫటక్ డామ్. విశాఖపట్నంలో 2 రోజుల పాటు సమ్మిట్ అంటాడు. ఒక్కొక్క సమ్మిట్ జరపాలంటే 40 కోట్లు 44 కోట్లు డామ్ 2 రోజులకు. ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మభ్యపెట్టే కార్యక్రమం. 12 రోజుల పాటు పుష్కరాలు జరుపుతారు, 1600 కోట్లు ఫట్. కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, 12 రోజుల పాటు పుష్కరాలు, 1600 కోట్లు ఫట్. రాజధానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తానంటాడు. ఒక్కరోజు పండుగ, ఒక్కరోజు ఫెస్టివల్, ఒక్కరోజు అకేషన్ అంటాడు, 400 కోట్లు ఫట్. టెంపరీ సెక్రటేరియట్ 6 లక్షల ఎస్ఎఫ్టీకి 650 కోట్లు ఫట్. ఏదైనా టెంపరీ అంటాడు. ఎక్కడికి పోయినా ప్రైవేట్ విమానాల్లోనే పోతాడు. టెంపరీ సెక్రటేరియట్లు అంటారు, టెంపరీ ఆఫీసుల రిపేర్లు, టెంపరీ ఇండ్ల రిపేర్లు. వందల వేల కోట్ల రూపాయలు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లతో దోచుకోవడం, నామినేషన్ పద్ధతుల్లో వర్కులు ఇవ్వడం, టెండర్లు లేకుండా పిలవడం, నచ్చినోనికి ఇవ్వడం, వాళ్ళతో కమిషన్లు మాట్లాడుకోవడం. పోలవరం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా స్కాములే, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బొగ్గు దాకా స్కాములే, బొగ్గు నుంచి ఇసుక దాకా స్కాములే, ఇసుక నుంచి రాజధాని భూముల దాకా స్కాములే, చివరికి గుడి భూములను కూడా వదలకుండా స్కాములే. ఈ చేసిన ఈ స్కాముల్లో నుంచి బయటపడేందుకు, ఎంక్వైరీలు తన మీద జరగకుండా జాగ్రత్త పడేందుకు ఢిల్లీని క్వశ్చన్ చేసే అవసరం ఉన్నా కూడా క్వశ్చన్ చేసే కార్యక్రమం ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి. కేవలం తాను చేసిన ఈ 3 ఏళ్ల వ్యవధిలో తాను చేసిన స్కాముల మీద ఎంక్వైరీలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడడం. అడ్డగోలుగా బ్లాక్ మనీతో అడ్డగోలుగా దొరికిపోయి సూట్ కేసుల్లో బ్లాక్ మనీ పెట్టి నల్లధనం ఇస్తూ, క్యాష్ ఇస్తూ, అడ్డగోలుగా ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయినా బహుశా దేశంలో ఇది ఎక్కడ జరగదేమో, బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదేమో. అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రి నల్లధనాన్ని ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయినా ఆ మనిషికి
జైలుకు పోకుండా తన పదవికి రాజీనామా చేయకుండా ఉండే పరిస్థితి ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే జరుగుతుందనంటే ఏ లెవెల్లో ఈయన రాజీ పడి తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే, దిస్ ఇస్ సోషియో ఎకనామిక్ సర్వే, 2014-15లో రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు ఏ స్థాయిలో వచ్చాయి అని చెప్పే సోషియో ఎకనామిక్ సర్వే 2014-15కు మేజర్ ఇండస్ట్రీసు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీసు రెండు కలిపితే వచ్చింది రాష్ట్రానికి 4138 కోట్లు మాత్రమే. 2015-16లో మేజరు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీసు రెండు కలిపితే మన రాష్ట్రానికి వచ్చింది కేవలం 5561 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి కేవలం ఒక సంవత్సరం 4138 కోట్లు, మరో సంవత్సరం కేవలం 5561 కోట్లు. ఇంత దారుణంగా పెట్టుబడులు అనేది మన రాష్ట్రానికి వస్తూ ఉంటే మభ్యపెట్టే కార్యక్రమం ఏ స్థాయిలో ఉంటుందనంటే విశాఖపట్నంలో సమిట్, విశాఖపట్నంలో 4,68,000 కోట్లకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం, పెట్టుబడులు ఆ స్థాయిలో వచ్చేస్తాయని చెప్పి పబ్లిసిటీ. 4,68,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తాను ముఖ్యమంత్రి గారు ఏదైతే వచ్చాయి అని ఏదైతే చెప్తా ఉన్నారో దాంట్లో గత సంవత్సరం చేసిన 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విశాఖపట్నంలో సమిట్ పెట్టిన దాంట్లో ఎంత పెట్టుబడులు వచ్చాయని చెప్పి చూస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 24 ఒప్పందాలకు చెందిన 1450 మొత్తంగా వివిధ కంపెనీల నుంచి 4,67,537 కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించి 328 అవగాహన ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. 24 ఒప్పందాలకు చెందిన 1,452 కోట్ల పెట్టుబడులు గల యూనిట్లు ఉత్పత్తిలోకి వచ్చినట్లు గత నెల జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 5 ఒప్పందాలకు చెందిన 1,514 కోట్ల పెట్టుబడులు కూడిన యూనిట్లు ప్రయోగాత్మక ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. అంటే కేవలం రెండు కలిపినా కూడా దాదాపుగా 3-4 వేల కోట్లు కూడా కనపడడంలా. సంవత్సరానికి దానికి ముందు సంవత్సరం ఎంత వచ్చినాయి పరిశ్రమలు అంటే 2014-15లో సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్సే 4,000 కోట్లు ఒక సంవత్సరం, 5,500 కోట్లు 2015-16లో వచ్చినాయి. మరి ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే మొన్న ఈ మధ్య కాలంలోనే KPMG రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. KPMG ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే దాదాపు రాష్ట్రంలో KPMG రిపోర్ట్ సెడ్ ఇన్ 2014 there were a total of 1,06,552 MSMEs అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. 1,06,552 MSMEs అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటే రాష్ట్రంలో 2014 కల్లా అందులో ఇన్ ఏపీ 26,289 ఇన్ ఏపీ, 26,289 అంటే 26,289 మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ have become sick. And the report said 24% out of the total registered units in 2014 in AP were classified as sick. Dadapuga, the report was presented by the Industries Department in the recent collectors conference. The sick units are such as oxygen plants, fabrics, cotton mills, rice mills, ferroalloys, jute mills and others. Sick. 24% of the companies ఉన్న కంపెనీలు సిక్ అయ్యే పరిస్థితులు. సిక్ కావడానికి కారణాలు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారమే. వాళ్ళు ఇచ్చిన 6 కారణాలలో
2 కారణాలు సిగ్గుతో ఈయన తలంచుకోవాల్సిందే. అందులో ఏంటంటే హై పవర్ టారిఫ్స్ వన్ ఆఫ్ ది కారణం. రెండోది అన్ఫేవరబుల్ గవర్నమెంట్ పాలసీస్. వాళ్ళు ఇచ్చిన 6లో ఈ 2 కారణాలు వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు తల దించుకోవాల్సిన అంశం. ఇంత దారుణంగా ఉంటే 4,78,000 కోట్లు మేము ఎంఓయూలు చేసుకున్నాం. విశాఖపట్నంలో 4,68,000 కోట్లు ఎంఓయూలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా పట్టుబడులు వస్తూ ఉన్నాయని చెప్పి నోరు తెరిస్తే అబద్ధాలు. ఒక్కొక్క ఈవెంట్ చేయడానికి 40 కోట్లు 44 కోట్ల రూపాయలు ఖర్చు. చివరికి 27, 28వ తేదీ జరగబోయే ఈవెంట్ ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఇంకా జరగలేదు, ఇంకా మొదలే పెట్టలేదు. మొదలు పెట్టకముందే వీళ్ళంతటి వీళ్ళే ఇచ్చిన లీకులు. ఇండియన్ ఎక్స్ప్రెస్